హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లూరు టెక్ ఇన్ఫో. నేను మీ అర్జున్. ఫ్రెండ్స్, మీకు గనక యూట్యూబ్ ఛానల్ అకౌంట్ ఉన్నట్లయితే గనక మీ ఛానల్ ఆఖరికి సక్సెస్ అయిపోయి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా చేయవలసింది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి యాడ్ చేయాలన్నమాట. మీకు డౌట్ అయితే రావచ్చు, మాకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలుసు, అది బ్యాంక్లో దొరుకుద్ది. నెక్స్ట్ స్విఫ్ట్ బిగ్ కోడ్ అని అడుగుతుంది కదా, అసలు ఈ స్విఫ్ట్ బిగ్ కోడ్ అంటే ఏమిటి, ఇది ఎక్కడ దొరుకుతుందని చాలా మందికి అయితే తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటే, చాలా మంది చెప్పడం ఏంటంటే, మన యొక్క అకౌంట్ ఏ బ్యాంకులో అయితే ఉందో అక్కడికి వెళ్ళి సార్ మాకు స్విఫ్ట్ బిగ్ కోడ్ కావాలి అని అడిగితే బ్యాంక్ వారు కోడ్ని అయితే ఇస్తారని చెబుతున్నారు. అలా కాదండి, నేను డైరెక్ట్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చే క్రమంలో నా యొక్క అకౌంట్ ఎస్బీఐ కాబట్టి నేను నా బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే కలిగి ఉన్నానో ఆ బ్రాంచ్కి అయితే వెళ్ళి వారిని సంప్రదించినప్పుడు అన్ని బ్యాంక్ కూడా స్విఫ్ట్ బిగ్ కోడ్ నంబర్ ఉండదని, ఫారిన్ కరెన్సీ ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ బ్యాంక్ మాత్రమే స్విఫ్ట్ బిగ్ కోడ్ అనేది కలిగి ఉంటుందని బ్యాంక్ అధికారులు అయితే చెప్పారు. సార్, మరి స్విఫ్ట్ బిగ్ కోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అని నేను అడగడంతో బ్యాంక్ అధికారులు అయితే నాకు ఒక ఆన్సర్ చెప్పడం అయితే జరిగిందండి. మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్ కాకుండా మీ జిల్లాలో కానీ మీ నియోజకవర్గంలో అయినా కావచ్చు, మీకు దగ్గరలో ఉన్న ఏ బ్యాంక్ అయితే స్విఫ్ట్ కోడ్ నెంబర్ కలిగి ఉంటుందో ఆ కోడ్ని కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదని చెప్పారు. అందుకే నేను అక్కడి నుంచి వెనక్కి అయితే మళ్ళీ వచ్చేసాను. సో మీరు కూడా అలా బ్యాంక్కి వెళ్ళి టైంని అలాగే మనీని డబ్బుల్ని వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ స్టెప్స్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే కనుక ఆన్లైన్లోనే చాలా ఈజీగా మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ యొక్క స్విఫ్ట్ కోడ్ని అయితే తెలుసుకోవచ్చు. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. తర్వాత మీ ఫోన్లో ఉన్నటువంటి ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాక సెర్చ్ బార్లో స్విఫ్ట్ బిగ్ ఫైండర్ అని టైప్ చేయండి. స్విఫ్ట్ బిగ్ ఫైండర్ అని టైప్ చేసిన వెంటనే హోమ్ పేజ్ ఇలా వస్తుంది కదా, కొద్దిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఇలా కనిపిస్తుంది కదా, ఇలా కనిపించిన తర్వాత కిందన చూడండి, ఇలా కనిపిస్తూ ఉంటుంది. కిందన సెర్చ్ బై స్విఫ్ట్ కోడ్ ఆల్ కంట్రీస్ అండ్ బ్రాంచెస్ అని కనిపిస్తూ ఉంటుంది. కిందన చూడండి, తెలుగులో టైప్ చేసినట్లయితే కనుక అన్ని దేశాలు మరియు బ్యాంక్ బ్రాంచ్ల స్విఫ్ట్ కోడ్ ద్వారా శోధించండి అని కనిపిస్తూ ఉంటుంది. చూడండి, పెద్దగా జూమ్ చేస్తున్నాను. దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన వెంటనే మీ యొక్క కంట్రీ ఎంచుకోమంటుంది. ఫస్ట్ కంట్రీ ఎంచుకోండి. మనదంతా కంట్రీ ఇండియన్ కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత బ్యాంక్ నేమ్ అంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో అయితే ఉందో ఆ బ్యాంక్ నేమ్ ముందు ఇచ్చుకోండి. నాదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్నాను. తర్వాత సెలెక్ట్ స్టేట్ నేమ్ అంటుంది. నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకున్న తర్వాత సెలెక్ట్ సిటీ నేమ్. ఇక్కడ సిటీ నేమ్ చూడండి, ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తున్నారండి. సిటీ నేమ్ అంటే మన ఊరు పేరు, మన బ్రాంచ్ ఎక్కడ ఉందో ఆ శాఖ పేరు అక్కడ కనిపించదండి. మీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాంకు మన ఇండియా సెలెక్ట్ చేసుకున్న వెంటనే సెలెక్ట్ సిటీ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, మీకు మీ నియోజకవర్గం కానీ మీ డిస్టిక్ కానీ ఇక్కడ కనిపిస్తుంటే డిస్ప్లే అవుతాయి. ముందు డిస్ప్లే అయిన తర్వాత మీది ఏ డిస్టికో అది సెలెక్ట్ చేసుకుంది. ఫస్ట్ మాది విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత విశాఖపట్నంలో గనక
తర్వాత మా సిటీలో ఏ బ్యాంక్ అయితే స్విఫ్ట్ బిక్ కోడ్ కలిగి ఉందో ఆ బ్రాంచ్ మాత్రమే కనిపిస్తాయండి కింద లిస్టులో. మీ శాఖ పేరు ఎంచుకోండి అంటున్నారు కదా, అక్కడ లాస్ట్ ఆప్షన్లో ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సిటీ పేరు మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. మాది విశాఖపట్నం కాదు, విశాఖపట్నం చూస్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అయిపోతాయి. ఈ విధంగా డిస్ప్లే అయిపోయినప్పుడు కిందన చూడండి స్విఫ్ట్ బిక్ కోడ్ వచ్చింది, బ్యాంక్ వచ్చింది, బ్రాంచ్ వచ్చింది, అడ్రస్ వచ్చింది, సిటీ, స్టేట్, కంట్రీ. ఈ విధంగా చాలా ఈజీ అండి తెలుసుకోవటం. ఇదే టీజ్గా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా రాసి పెట్టుకొని మీరు తీసుకెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవచ్చు. ఏం పర్వాలేదండి. వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి రిపీటెడ్గా చూడండి, మీకు అర్థమవుతుంది. నేను కూడా ఇలాగే ట్రై చేశాను, సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి.